Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 3, verse 7. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము జెకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. I will give thee places to walk among these that stand by. నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తును. In the verse for our meditation today, ఈ దినము మన ధ్యానం కొరకైనటువంటి వచనములో Zechariah had the fifth vision in which he sees Satan accuse the high priest Joshua of being unclean. ఈ యొక్క జెకర్యా 5వ దర్శనాన్ని ఆయన చూస్తూ వచ్చిన సందర్భంలో ప్రధాన యాజకుడైనటువంటి యోషువ ఎదుట సాతాను నిలబడి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. In turn, Satan was accusing the people of God are unclean. అక్కడ చూస్తే సాతానుడు దేవుని యొక్క ప్రజలు అపవిత్రులని చెప్తా ఉన్నాడు. And because of their long exile in the idolatrous Babylon, వారు ఆ యొక్క బబులోను, ఆ యొక్క విగ్రహాలతో కూడిన బబులోనులో దీర్ఘకాలము ఆ చెరలో ఉన్న కారణాన్ని బట్టి they are no longer fit to enter God's presence. This is what Satan is telling. సాతానుడు ఏమంటా ఉన్నాడు అంటే ఇంకెంత మాత్రం కూడా వారు దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి యోగ్యులు కారు They are అంటున్నాడు. not holy people. వారు పరిశుద్ధులు గారు, They are unclean. వారు అపవిత్రులు. In other words, వేరే మాటల్లో Satan is hinting that the people are wasting their time in building the temple. సాతానుడు ఏమంటా ఉన్నాడు అంటే దేవుని యొక్క మందిరంలో నిర్మించే దాంట్లో ప్రజలు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు అంటాడు. Oh, what a strategy of Satan. సాతాను యొక్క పన్నాగం చూడండి. Since they are unclean, no sacrifices that they offer there will be acceptable. వారు అపవిత్రులు గనక వారు అర్పించేటువంటి ఏ అర్పణము కూడా అది అంగీకరించబడదు. That is what chapter 3 verses 1 and 3 says. అదే 3వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం చెప్తా But ఉన్నాయి. the gracious God replies that he has not cast off his chosen people. అయితే కృపగలిగినటువంటి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే తన ప్రజలను ఆయన వెలివేయనంటున్నాడు. And their time of exile in Babylon has been his punishment on them because of their sin. బబులోనులో వారు చెరలో ఉన్నటువంటి ఆ యొక్క కాలం ఎందుకొరకంటే వారు చేసినటువంటి పాపమును బట్టి అది శిక్ష అని ప్రభు చెప్పాడు. But now he has saved them. అయితే ఇప్పుడు ఆయన వారిని రక్షించినాడు. He has snatched them from the hand of their enemies. వారి శత్రువుల యొక్క చేతిలో నుండి ఆయన వారిని రక్షించినాడు. And he has brought them back to their land and cleansed their sin. తమ యొక్క దేశమునకు వారిని తీసుకుని వచ్చి వారి యొక్క పాపమును ఆయన కడిగి వేసినాడు. Now he is going to set up the temple and its priesthood for them once again. ఆయన ఇప్పుడు మరి ఒక పర్యాయము ఆలయమును నిర్మించటము, తర్వాత యాజకుల్ని వారి కొరకే నియమించబోతున్నాడు. That's what we read in chapter 3 verses 2 to 5. 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాల వరకు మాటలు చూస్తాము. Then Joshua and his fellow priests are warned to be faithful to God in carrying out their duties in the new temple. నూతన ఆలయంలో యోషువ తర్వాత తాని యొక్క స్నేహితుడు దేవుని యొక్క పనుల సహపాఠి యాజకులు చూస్తే తమ యొక్క పనులు బాధ్యతల విషయంలో ఎంతో నమ్మకస్తులుగా ఉండాలని కోరబడ్డారు. In this new temple, God is going to put them there. ఈ యొక్క నూతన ఆలయంలో దేవుడు వారిని ఉంచబోతున్నాడు. So Joshua will then be able to enter the presence of God without fear of Satan's accusation. అప్పుడు ఈ యొక్క యోషువ సాతాను యొక్క ఆ ఫిర్యాదులు గాని నిందారోపణ ఎటువంటి భయం లేకుండా యోషువ దేవుని మందిరంలో ప్రవేశించగలుగుతాడు. So the re-establishment of the Israelite priesthood is a further sign to assure the people that the Messiah will come. ఈ యొక్క యాజకత్వము తిరిగి మరలా స్థాపించబడటం అంటే అది మెస్సియా మరలా రానై ఉన్నాడు, దానికి ఒక గుర్తు సూచనగా ఉంది. Because he speaks about the branch here. అక్కడ చూస్తే ఆ యొక్క చిగురును కూర్చొని మాట్లాడుతున్నాడు. He will cleanse the land of sin. ఆయన ఆ దేశం పాపమును కడిగి And he వేస్తానన్నాడు. will bring in the new era of contentment and prosperity. నూతనమైనటువంటి సంతృప్తి తర్వాత ఇంకా అభివృద్ధిని ఆయన కలుగజేస్తాను అంటున్నాడు. God says in today's promise, ఈ దిన వాగ్దానములో ప్రభు అంటున్నాడు, I will give thee places to walk among these that stand by. నా సన్నిధిలో నిల్చున్నటువంటి భాగ్యమును నేను నీకు ఇత్తును అంటున్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? Among the ministering spirits who were standing before the angel of the Lord. దేవుని యొక్క దూత ఎదుట 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని దూత ఎదుట దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి అంటాడు. And he wants to give them place among the ministering spirits. అక్కడ పరిచర్య చేసేటువంటి ఆ యొక్క ఆత్మల మధ్యలో ఆయన స్థలాన్ని ఇస్తాను అంటున్నాడు. This can be only fully realized only after death. ఇది కేవలము మరణము తర్వాత మాత్రమే పూర్తిగా తెలుసుకొనబడుతుంది. Because when the saints shall be received among the several choirs of angels. ఈ యొక్క పరిశుద్ధులు ఈ యొక్క దూతల యొక్క గొప్ప సమూహంలోనికి వారు ఆహ్వానించబడినప్పుడు, And when they వారు తీసుకొనబడినప్పుడు, and when they sing songs, ఆ రీతిగా పాటలు పాడుతా ఉన్నప్పుడు, that is a ministry. అది గొప్ప పరిచర్య. If we further meditate this complete verse 7, ఈ 7వ వచనాన్ని మనం పూర్తిగా ధ్యానించినట్లయితే, I read it for you, the whole 7th verse. ఈ 7వ వచనం అంతా చదువుతున్నాను. Thus saith the Lord of hosts, if thou wilt walk in my ways, and if thou wilt keep my charge,
then thou shalt also judge my house, and shall also keep my courts, and I will give thee places to walk among these that stand by. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములు నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గాయకుని ఎళ్ళ నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును. The words direct us to the Bible and true greatness. ఇక్కడ ఈ యొక్క వచనాలు బైబిల్ తర్వాత నిజమైనటువంటి గొప్పతనాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాయి. Let us see three important things in relation to this true greatness. ఈ యొక్క నిజమైనటువంటి గొప్పతనం గూర్చిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. Number one, మొదటిది the sphere of true greatness. ఆ నిజమైనటువంటి గొప్పతనానికి ఉన్నటువంటి వలయం. ఆ వలయము. The promise made to Joshua here is, ఇక్కడ యెహోషువకు చేయబడినటువంటి వాగ్దానం ఏంటంటే, thou shall also judge my house and shall also keep my courts. అక్కడ చూస్తే నా మందిరం మీద నువ్వు అధికారివై ఉందువు, నా ఆవరణములను So కాపాడువాడవగదువు. these words convey this great idea of great authority. ఈ యొక్క వచనములు ఏం సూచిస్తా ఉందంటే గొప్ప అధికారాన్ని చూపిస్తా ఉంది. Here the house of God meant the people of Israel, ఇక్కడ చూస్తే దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క ప్రజలు. and the keeping of God's courts means the regulation of the temple. దేవుని యొక్క మందిర ఆవరణం కాపాడటం అంటే ఆ మందిరం ఉన్నటువంటి నియమ నిబంధనలు చూడట. And the literal meaning here is that ఇక్కడ ఉన్నటువంటి అక్షరానుసారమైనటువంటి అర్థం ఏంటంటే, Joshua's piety should be rewarded by the long continuance of his exalted office as the high priest. He is going to be rewarded if he is pious. యెహోషువ గనుక తన యొక్క పని విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండి ఆ పనిని నెరవేర్చినట్లయితే ఆయనకు బహుమానం లభిస్తుంది. And from this we understand దీని నుండి మనం గ్రహించే విషయము, godliness raises us to dignified positions. ఈ యొక్క దైవభక్తి అనేటువంటిది మనను ఎంతో గౌరవార్థమైన స్థానంలోనికి తీసుకొని Even వస్తుంది. in the world you can see. లోకంలో కూడా మనం చూడొచ్చు. Suppose a pastor is there. ఉదాహరణకు ఎవరైనా పాస్టర్ ఉంటే People will give him utmost regard. ప్రజలు చూస్తే ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. So our godliness will raise us to dignified positions. మన దైవికమైనటువంటి స్థితి ఎంతో గౌరవార్థమైనటువంటి స్థితిలోనికి తెస్తుంది. It makes us kings and priests unto God. అది ప్రభువునకు మనలో రాజులుగా యాజకులుగా చేస్తుంది. Peter talks about those 4 new names given to us in his first epistle chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఉన్నటువంటి ఆ యొక్క 4 పేర్లను గురించి ఆయన చెప్తా Yeah, ఉంటాడు. we are a chosen generation. మనం ఏర్పరచబడిన వంశము, We are a royal priesthood. రాజులైన యాజక We are a సమూహము, holy nation. పరిశుద్ధ జనము, We are peculiar people. దేవుని సొత్తైన ప్రజలము. So this godliness elevates us to his fellowship, high fellowship. ఈ యొక్క దైవభక్తి అనేటువంటిది తన యొక్క సహవాసంలోనికి ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి మనం తెస్తుంది. What is written today? ఈ దినం ఏం రాయబడింది? I will give thee places to walk among these that stand by. మరియు ఇక్కడ నిలబడి వారి కలిగినట్టు నా సన్నిధిని నిలిచే భాగ్యం ఇస్తారన్నాడు. So those people are standing in the presence of God, and I will give you also this privilege. అక్కడ దేవుని సన్నిధిలో కొద్దిమంది నిలుచున్నారు, నీకు కూడా అటువంటి స్థానం నేను ఇస్తాను అంటున్నాడు. So the general consent of commentators is that the angels of God are meant by these stand by. Those people who are standing by means the angels of God. అక్కడ నిలుచున్నటువంటి వారు అంటే దేవుని యొక్క దూతలని కొద్దిమంది వ్యాఖ్యానకర్తలు అంటారు. So the angels of God minister in his house దేవుని యొక్క దూతలు తన సన్నిధిలో వారు పరిచర్య చేస్తూ because ఉంటారు. they are the ministering servants. ఎందుకంటే వారు పరిచర్య చేసేటువంటి దాసులు. So that's why in Hebrews it is written, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, we are come to an innumerable company of angels. మనము లెక్కింప సఖ్యము గాని గొప్ప సాక్షి సమూహంలో వచ్చినామంటాడు. Angels. ఆ గొప్ప దూతల సమూహంలోకి వచ్చామంటాడు. Good men are brought by spirituality into fellowship with those lofty intelligences. Good people మంచివారు and who are living according to the principles of God, ఎవరైతే దేవుని యొక్క నియమాల ప్రకారం జీవిస్తూ who are ఉంటారు, maintaining their spirituality. తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నారు. These people, these angels are the angels of lofty intelligence, very high intelligent angels. ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క తెలివి కలిగినటువంటి ఆ యొక్క దూతలు. And see, these people are brought to fellowship of those lofty intelligence. ఈ యొక్క ప్రజలు అటువంటి ఉన్నతమైన తెలివి కలిగినటువంటి ఆ దూతల యొక్క సహవాసంలోనికి వారు తేబడతారు. So first thing about this true greatness ఈ is నిజమైన గొప్పతనం యొక్క మొదటి సంగతి ఏంటంటే sphere of true greatness. ఆ యొక్క నిజమైన గొప్పతనం యొక్క వలయము. And secondly, రెండోది, the Bible presents to us the path of true greatness. ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క గొప్పతనం యొక్క మార్గాన్ని చూపిస్తా How ఉంది. you can go to that? నువ్వు దానికి ఎలాగ వెళ్ళగలవు? So in this verse it is written, ఈ వచనంలో రాయబడింది,
రాయబడింది, if thou will walk in my ways, etc. నీవు నా మార్గములో నడిచిన ఎడల ఇంకా అంటాడు. And two things are stated here as the conditions of elevation. ఇక హెచ్చించబడటానికి కొరకైన రెండు షరతులను ఆయన చెప్తున్నాడు. Firstly, మొదటిది obedience. విధేయత చూపించాలి. If thou will walk in my ways. నీవు నా మార్గంలో యందు నడిచినట్లయితే, God has ways for men to walk in. దేవుడు కొన్ని మార్గాలు వాటిలో మనం నడవాలని ఆయన కోరుతున్నాడు. His ways are his laws. ఆయన యొక్క మార్గాలు చూస్తే అవి ఆయన యొక్క ధర్మశాస్త్రం. And blessed are they who walk in the law of the Lord. దేవుని యొక్క ధర్మశాస్త్రమందు నడిచేటువంటి వారు ధన్యులు అంటాడు. Walking in his ways means, ఆయన యొక్క మార్గంలో నడవటం అంటే, firstly we have to abandon our own ways. మొదటిగా మన యొక్క సొంత మార్గాలు మనం విడిచిపెట్టాలి. In the Bible it is written, బైబిల్లో రాయబడింది, let the wicked forsake his way. దుష్టులు తమ యొక్క మార్గం విడిచిపెట్టాలి. And then secondly, రెండోది the entrance on God's ways. దేవుని యొక్క మార్గాల్లోనికి ప్రవేశము. Walking in them implies that we are on them, and the way into them is by faith in Christ. అందులో నడుచుకోవటం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగటం అని అర్థం. He is the door and he is the way. ఆయనే ద్వారము, ఆయన మార్గమై ఉన్నాడు. Thirdly, మూడోది the progress in God's ways. దేవుని యొక్క మార్గాల్లో కొనసాగుట. So we must add to our faith virtue. మన యొక్క విశ్వాసానికి ఆ యొక్క 1 Peter chapter 1 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి in అధ్యాయము verse 5. 5వ వచనంలో And he writes, ఆయన రాస్తున్నాడు, yeah, we have to add to our faith the virtue, మన విశ్వాసానికి సద్గుణం జత చేయాలి, and also to the virtue knowledge, etc. తర్వాత ఆ యొక్క సద్గుణమునకు జ్ఞానమును జత చేయమంటాడు. So coming to the next main thing after obedience విధేయత తర్వాత ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి and fidelity, that is to keep my charge. నా యొక్క పనిని నువ్వు చేయుట. We have all a trust committed to us. మనకందరికి కూడా ఒక పని అది అప్పగించబడింది. Our time and our talents and our positions are all given by God, trusting us. మన యొక్క సమయము, తర్వాత మన యొక్క తలాంతు, మనకి ఇవ్వనవన్నీ కూడా దేవుడు మన యందు నమ్మికే ఉంచుదని మనకు We are అనుగ్రహించినాడు. not the owners of them, we are the stewards of them. మనము వాటికి యజమానులం కాదు గాని గృహ నిర్వాహకులంగా మనం ఉన్నాం. Bible says బైబిల్ గ్రంథం it చెప్తా is ఉంది, required of a steward that he be found faithful. ఈ యొక్క గృహ నిర్వాహకుడు ఎల్లప్పుడు కూడా నమ్మకస్తుడిగా ఉండాలని కోరబడ్డాడు. Paul felt as he was leaving this world, పౌలు ఆయన ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు, when he was leaving this ఆయన ఈ world, లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు what he felt, ఆయన ఏమన్నా అనుకున్నాడు, and he is telling that yes, I have finished my course. ఆయన అంటా వచ్చాడు, నా పరుగును తుదముట్టించుతూనే I అంటాడు, kept faith. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. Such is the path of greatness. అటువంటిది ఈ యొక్క మార్గంలో ఉన్నటువంటి గొప్పతనము. This is the only path and this is the sure path. ఇదే ఏకైక మార్గం, ఇది నిశ్చయమైన మార్గము. So this is the second thing about the true greatness. ఆ నిజమైనటువంటి గొప్పతనంలో ఉన్నటువంటి రెండవ సత్యము. Thirdly, మూడోది, the Bible gives us a guarantee for true greatness. బైబిల్ గ్రంథము నిజమైనటువంటి గొప్పతనానికి నిశ్చయతనిస్తా ఉంది. Here in this verse we are seeing, ఈ వచనంలో మనం చూస్తున్నాం, thus saith the host, Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. The word of God is the pledge. దేవుని యొక్క వాక్యమే అది ప్రతిజ్ఞగా ఉంది. His word has been fulfilled in the experience of the good in all ages. అన్ని యుగాల్లో కూడా దేవుని యొక్క వాక్యం అది నెరవేర్చబడుతూ వచ్చింది. And all who have walked in God's ways ఎవరైతే దేవుని మార్గాల్లో నడుచుకున్నారో and kept his charge have reached this sublime elevation. దేవుడు వారికి అప్పగించిన పనిని వారు నెరవేర్చి ముందుకు వెళ్ళినారో ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి స్థాయిని పొందుతూ వచ్చారు. And they are the illustrious heroes of the ages. వారు యుగాల్లో చూస్తే ఎంతో గొప్ప మాదిరిలుగా వారు ఉన్నారు. And they have high authority in the empire of God. దేవుని యొక్క సామ్రాజ్యంలో చూస్తే వారెంతో ఉన్నత అధికారులుగా ఉన్నారు. And the word of God will never fail of its accomplishment. దేవుని యొక్క వాక్యము అదెన్నడూ కూడా దాన్ని నెరవేర్చబడే స్థితిలో తప్పిపోదు అది. And we all know heaven and earth will pass away, not the word of God. భూమాకాశాలు గతించిపోతాయి కానీ దేవుని వాక్యం గతింపదు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, are we walking in God's ways? మనము దేవుని యొక్క మార్గాల్లో నడుచుకుంటున్నామా? If so, అలాగైతే grand distinctions and grand invitations are waiting for you. ఎంతో ఉన్నతమైనటువంటి ఆహ్వానాలు, ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థాయిలు మనకు ఇవ్వబడతాయి. Bible says, బైబిల్ గ్రంథం చెప్తా be thou ఉంది, faithful unto death and I will give thee a crown of life. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని What a అంటున్నాడు. wonderful promise the faithful people they are having. ఎంత నమ్మకస్తులైనటువంటి వారికి ఎంత అద్భుతమైన వాగ్దానం So ఉంది. may God prepare us to receive such a commendation on the day of reckoning when we stand before God. మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు అటువంటి మెప్పుకోలు మనం పొందినట్టు ప్రభు మనకు సహాయపడిన గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని
మా తండ్రి. Lord, when we walk in your ways, ప్రభా మేము నీ మార్గాల్లో నడుచుకున్నప్పుడు no doubt we are not worthy. ప్రభా ఎటువంటి సందేహం లేదు, మేము యోగ్యులం కాదు. Satan always accuses us. సాతానుడు ఎల్లప్పుడు మా మీద నిందారోపణ చేస్తూ ఉంటాడు. Oh Lord, Satan says that we are not worthy. ప్రభా సాతానుడు ఎల్లప్పుడు మేము యోగ్యులం కాదంటాడు. But you are telling, కానీ నువ్వు అంటున్నావు, my ప్రభా servant Joshua is clean. నా దాసుడైనటువంటి యోషువ ఆయన పవిత్రుడు. And you are giving us the privilege to be with the angels. ప్రభా మేము దూతలతో కూడా ఉండేటువంటి ఆ ఆధిక్యతను మీరు మాకు They are అనుగ్రహిస్తున్నారు. ministering spirits to us. వారు మాకు పరిచయం చేసేటువంటి ఆ యొక్క ఆత్మలుగా Lord, ఉన్నారు. we thank thee for this wonderful privilege. ప్రభా ఈ యొక్క అద్భుతమైన ఆధిక్యతను బట్టి వందనాలు. But we have to walk in your ways. కానీ ప్రభా మేము నీ మార్గాల్లో నడుచుకోవాలి. Give us the knowledge and give us the courage to walk in your ways in these end days. ప్రభా ఈ యొక్క అంత దినాల్లో నీ మార్గాల్లో నడుచుకునటానికి ఆ యొక్క జ్ఞానమును ధైర్యమును అనుగ్రహించండి. Give us the patience, O Lord, to bear all. ప్రభా అన్ని కూడా సహించడానికి మాకు ఓర్పును అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.